నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని ప్రేమలో వర్ధిల్లుతున్నారని, అంతకంతకు విశ్వాసంలో వృద్ధి పొందుతున్నారని నేనైతే క్రీస్తునందు రూఢిగా విశ్వసిస్తున్నాను. మనందరం కూడా సిరీస్ ఆఫ్ సర్మన్స్ను చూస్తూ ఉన్నాం. అంత్యదినాల్లో ఏ విధంగా దేవుడు సంఘాన్ని హెచ్చించబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించినటువంటి వారు ఏ విధంగా ఏలబోతున్నారు, దేవుడు రాజ్యాధికారాన్ని సంఘముకు ఏ విధంగా ఇచ్చి ఉన్నాడు, ఈ అంత్యదినముల్లో శత్రువులను అదేవిధంగా సమస్యలను సంఘం ఏ విధంగా పరిపాలన చేస్తుంది, వాటి మధ్య ఏ విధంగా ఏలుబడి చేస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. వాల్యూమ్ 1లో రెయిన్ ఆఫ్ ద చర్చ్ అనే అంశాన్ని మనం చూసాం. వాల్యూమ్ 2లో సంఘము శత్రువుల మధ్య సమస్యల మధ్య ఏ విధంగా పరిపాలన చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎవరైనా ఒకవేళ కనుక ఆ వాక్యాలను వినకపోతే తప్పకుండా మీరు ఆ వాక్యములు వినడం ద్వారా దీవించబడతారని, దర్శించబడతారని నేనైతే నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనము వాల్యూమ్ 3లో యేసుక్రీస్తు ప్రభువారి నామం ఎంత శక్తి కలిగింది, అధికారము కలిగింది అనే అంశాన్ని మనం చూద్దాం. ఈ వాక్యము ద్వారా తప్పకుండా మీరు దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రాబల్యమును, యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు కనపరిచిన బలమును, ఆయన నామము ఎందుకు శక్తి కలిగింది అనేటువంటి అంశాలను ఈరోజు మనం స్పష్టంగా అధ్యయనం చేద్దాం. ఎప్పుడైతే ఈ వాక్యం మీకు అర్థమవుతుందో, మీరు యేసు నామములో ప్రార్థించినప్పుడు కానీ, అదేవిధంగా యేసు నామములో రోగములతో మాట్లాడినప్పుడు కానీ, అదేవిధంగా దురాత్మలతో మాట్లాడినప్పుడు కానీ, సమస్యలతో మాట్లాడినప్పుడు కానీ, శత్రువుతో మాట్లాడినప్పుడు కానీ అది ఏ విధంగా లోబడతాయి అనేవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఈరోజు వాల్యూమ్ 3లో ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము శక్తి కలిగిందిగా ఉంది అనేది ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ యేసు నామము శక్తి కలిగింది అని మనము చాలాసార్లు కూడా పాటలు పాడతాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, లేకపోతే ఇంకా నానా విధములైనటువంటి పాటలు చాలామంది భక్తులు రాశారు, వాటిని మనం పాడుతున్నాం. సరే, మరి ఎందుకు యేసయ్య నామము శక్తి కలిగిందిగా ఉంది అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, ఎప్పుడైతే ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత మనకు అర్థమవుతుందో, ఆయనలో ఉన్నటువంటి మనము అనగా యేసుక్రీస్తు నామమును ధరించినటువంటి మనము ఈ భూమి మీద శక్తిమంతులంగా, అధికారముతో ప్రభుత్వం చేసే వారంగా మార్చబడతామనేది ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. సరే, యేసయ్య నామములో శక్తి ఉంది. సరే, ఎందుకు ఆయన నామముకు ఈ శక్తి, అధికారం ఉంది అనేది మనం ఈరోజు లోతుగా అధ్యయనం చేద్దాం. సరే, ఈరోజు మొట్టమొదటిగా నేను ఈ వాక్యాన్ని ప్రారంభించకంటే ముందు ఒక మాటను చెప్తాను. ఏంటంటే, ఒకడు దేనినైతే జయిస్తాడో దాన్ని లోపరుచుకుంటాడు. మరొకసారి చెప్తాను, ఒకడు దేనినైతే జయిస్తాడో దాన్ని లోపరుచుకుంటాడు. ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడించాడు. అందుకే ఇప్పుడు ఆయనకు అధికారం అనేది వచ్చింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంతకు ముందున్నటువంటి జగన్ గారిని ఏం చేశాడండి? చంద్రబాబు నాయుడు గారు ఓడించాడు. అందువలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొకరిని జయిస్తే, లోపరుచుకుంటే ప్రభుత్వము చేయడానికి, అధికారం చేయడానికి వీలు అనేటువంటిది ఉంటుంది. అందుకే నేను ఇందాక చెప్పిన మాట ఏంటంటే, ఒకడు దేన్నైతే జయిస్తాడో దాన్ని లోపరుచుకుంటాడు. సరే, ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారము కలిగి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక సైన్ చేస్తే ఆ చట్టం అనేటువంటిది రూపొందించబడుతూ ఉంటుంది, ఆ జీవో అనేటువంటిది పాస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రతిదీ కూడా అధికారం కలిగి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు.
వాళ్ళ కింద ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వివిధమైన డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మాటకు లోబడతారు. ఇది ఎప్పుడొచ్చింది అంటే జయించినప్పుడు ఈ అధికారం అనేది, జయించినప్పుడు ప్రభుత్వము చేసే శక్తి అనేటువంటిది వస్తుందన్నమాట. సరే, మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము శక్తి కలిగిందని, అధికారము కలిగిందని, ప్రభుత్వము చేయ సామర్థ్యం కలిగిందని మనం అంటా ఉన్నాం. మరి ఆయన వేటిని జయించాడు? వేటిని జయించడం ద్వారా ఈరోజు ఆయన నామములో దురాత్మలు పారిపోతూ ఉన్నాయి, ఆయన నామములో రోగములు స్వస్థపరచబడతా ఉన్నాయి, ఆయన నామములో మరణము ఓడిపోతూ ఉంది, ఆయన నామములో ప్రతి విధమైన దరిద్రత, లేమి, అప్పుల సమస్యలు, అనారోగ్యములు, లేకపోతే సాతాను, ఇంకా పాపము, బలహీనతలు ఇవన్నీ కూడా లోపరచబడతా ఉన్నాయి. మరి ఆయన ఏం చేశాడు? ఎందుకు ఇవన్నీ కూడా లోబడుతున్నాయి అనేది మనకు అర్థం అనేది కావాలి. సరే, ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు పేరు, నామము అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ డిఫైనింగ్ దట్ ద పర్సన్ బిహైండ్ దట్ నేమ్. ఇప్పుడు చూడండి, కొంతమంది ఒక్కొక్క గ్రామంలో కావచ్చు, ఒక్కొక్క పట్టణంలో కొంతమంది రౌడీ షీటర్లు ఉంటారు. వాళ్ళ పేరు చెప్పగానే అందరికీ భయం అవుతూ ఉంటుంది. ఎందుకు ఆ వ్యక్తికి ప్రజలు భయపడుతూ ఉన్నారండి? అతనికి ఒక నేర చరిత్ర ఉంది. కొంతమందిని ఆయన చంపాడు, లేకపోతే బెదిరించాడు, లేకపోతే అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు, ఆస్తి లాక్కున్నాడు. అందును బట్టి ఆ వ్యక్తి పేరు ఎత్తితే జనాలు భయపడుతూ ఉంటారు. నేమ్ ఇట్ సెల్ఫ్ డిఫైనింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్, లేకపోతే ద పవర్ ఆఫ్ దట్ పర్సన్. ఒక నేమ్, ఒక పేరు అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అంటే ఆ పర్సన్ యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క లక్షణాలను, తన సామర్థ్యాన్ని, తన బలాన్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సరే, మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరు చెప్పగానే పాపం లోబడతా ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరు చెప్పగానే రోగాలు, లేకపోతే సమస్యలు ఇవన్నీ కూడా లోబడతా ఉన్నాయి. మరి వాటన్నిటినీ యేసయ్య ఎట్లా డీల్ చేశాడు, ఎట్లా వాటిని ఏలాడు, ఎట్లా వాటిని డిఫీట్ చేశాడు అనేది మనకు అర్థమైనప్పుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరును పెట్టుకున్నటువంటి మనము ఆయనలో మనం ఎట్లా శక్తి కలిగిన వారంగా ఆపరేట్ అవుతామనేది మనకు తెలుస్తుంది అనేది ఈరోజు నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పాపానికి ఏం చేశాడు? ఈ వాక్యం చాలా డెప్త్గా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ కూడా ఇట్లాంటి వాక్యము విని ఉండరు. ఐ ష్యూర్ అండ్ ఐ ప్రామిస్ యూ దాట్ యూ విల్ బి బ్లెస్డ్. మీరు ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా దీవించబడతారు. మీ కన్నులు తెరవబడతాయి. మీ యొక్క గ్రహింపు, మీ యొక్క ఆత్మకు ఒక వివేచన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ఈ వాక్యము ద్వారా దేవుడు మీ కన్నులను తెరుచునుగాక, గ్రహించు జ్ఞానాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. విశ్వసిస్తే ఆమెనని చెప్పండి, ఆమెనని టైప్ చేయండి. సరే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పాపమును ఎట్లా డీల్ చేశాడు, పాపమును ఎట్లా కాంకర్ చేశాడు అనేది మనం మొట్టమొదటిగా చూద్దాం. ఇప్పుడు ఇందాక నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను ఏంటండి, ఒకడు దేన్నైతే జయిస్తాడో దాన్ని ఏలుతాడు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా పేరు అంటే ఆ పేరు వెనక ఉన్న పర్సన్, ఆ వ్యక్తి, అతన్ని బట్టి అన్నీ కూడా వింటూ ఉంటాయి, లోబడుతూ ఉంటాయి, మాట్లాడినప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్, లేకపోతే ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్, లేకపోతే ఆ యొక్క ఏరియా అంతా కూడా, ఆ రెల్మ్ అంతా కూడా, ఆ అధికారం అంతా కూడా లోపరుచుకునేంత సామర్థ్యం అనేటువంటిది ఆ పేరులో ఉంటుంది. ఉదాహరణకు చెప్పాను కదండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, దేశ ప్రధానమంత్రి కావచ్చు, ఒకవేళ ఒక జిల్లా అయితే జిల్లా కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక అధికారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి వారు ఏలగలుగుతారు. ఆ స్థాయికి వాళ్ళు ఎట్లా వచ్చారంటే జయించడం ద్వారా వచ్చారనేది మనము చూస్తూ వచ్చాం. సరే, మొట్టమొదటిగా ఇప్పుడు పాపము అనేది యేసు నామములో లోబడుతుంది అంటే యేసు పాపానికి ఏం చేశాడు అనేది మనము మొట్టమొదటిగా చూద్దాం. సరే, ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు తప్పకుండా ఓపెన్ చేసి చూడండి. ఇంగ్లీష్ వర్షన్లో అయితే 3వ వచనంలో ఉంటుంది, తెలుగు వర్షన్లో అయితే 4వ వచనంలో ఉంటుంది. దాన్ని ఒకసారి మనము చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో, శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి, పాపమును
పరిహరించు నిమిత్తం, పాపము అనేది బొత్తిగా తుడిచివేయబడు నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునకు అనందు పాపమునకు శిక్ష విధించెను. మరొకసారి చదువుతున్న 4వ వచనంలో, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. God is sending his own son in the likeness of sinful flesh, and for sin condemned sin in the flesh. ఏం చేశాడంట? దేవుడు పాపాన్ని శిక్షించేశాడంట. కండెమ్డ్ సిన్ ఇన్ ద ఫ్లెష్, పాపమును శిక్షించేశాడు. ఇది మనకు అర్థం కావాలనంటే మనము ఏం జరిగింది అనేది మనకు తెలియాలి. పాపం అనేటువంటిది భూమి మీదకి ఎట్లా వచ్చింది అనేది మనకు అర్థం కావాలి. మనందరికీ కూడా తెలుసు, ఆదాము హవ్వలను దేవుడు మొట్టమొదటిగా తయారు చేసిన తర్వాత ఏదైనా అనేటువంటి తోటలో వారిని పెట్టాడు. ఏదైనా అనేటువంటి తోటలో వారి నుంచి అక్కడ ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నీ కూడా తినమన్నాడు. కానీ ఆ చెట్ల మధ్యలో, ఆ తోట మధ్యలో ఒక చెట్టు దేవుడు పెట్టాడు. అది మంచి చెడు అనేటువంటి తెలివిని ఇచ్చేటువంటి వృక్ష ఫలాలను ఇచ్చేటువంటి చెట్టును ఆయన ఆ తోట మధ్యలో పెట్టాడు. అన్ని చెట్ల ఫలాలు మీరు తినండి, కానీ ఈ మంచి చెడులో తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే మీరు ఈ యొక్క పండును లేకపోతే ఫలాన్ని తింటారో మీరు నిశ్చయముగా చస్తారు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ఒక ఆజ్ఞ, ఒక కమాండ్ అనేటువంటిది విడుదలైందో ఆ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపం అనేటువంటిది వస్తుంది. ఏం చేశారండి? అవ్వ సర్పము చేత మోసపరచబడినదై ఆ పండ్లను తెంపుకొని తిన్నది. అదేవిధంగా కొన్ని పండ్లను తన భర్త అయినటువంటి ఆదాముకి ఇచ్చింది. వారు దేవుని ఆజ్ఞకు అవిధేయులైనందున, దేవుని యొక్క మాటకు లోబడనందున వాళ్ళను మరణమునకు అదేవిధంగా పాపమునకు వాళ్ళు స్వతంత్రులై వాటిని పొందుకొని దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు వెలివేయబడి శాపగ్రస్తులై దేవుని యొక్క ఆత్మ నుంచి వారు సపరేట్ అయిపోయి దేవుని యొక్క సన్నిధి నుంచి వేరుపరచబడిన వారై పాపము వారి మీద ప్రభుత్వం చేస్తూ వచ్చింది. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనము అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే మీ అందరికీ కూడా ఈ యొక్క బేసిక్స్ అనేవి అన్నీ కూడా తెలుసు కాబట్టి దాని మీద నేను చివరిగా ఒక మాట చెప్తా ఉన్నాను. ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే, ఒక్క అపరాధము మూలముగా పాపము ఈ భూమి మీదకి వచ్చింది. ఎన్ని అపరాధముల మూలంగా అండి? ఒక్క సిన్. అది ఎవరు చేసిన పాపము? హవ్వ లేకపోతే ఆదాము కలిసి చేసినటువంటి యొక్క పాపము ద్వారా, ఆ ఆజ్ఞ అతిక్రమము ద్వారా పాపం అనేటువంటిది ఈ లోకంలోనికి వచ్చింది. అందరూ ఆదాము యొక్క సంతానమైనందున ఆ పాపం అనేటువంటిది అందరి మీద ఏలుతూ వచ్చింది. అందరినీ కూడా పాపం అనేటువంటిది మరణంలో బంధిస్తూ వచ్చింది. కానీ కృపావరం అనేటువంటిది అనేక పాపముల ద్వారా వచ్చినదై దేవుని యొక్క పుణ్యకార్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా కృప అనేటువంటిది ఈ భూమి మీదకి వచ్చింది అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు పాపమును శిక్షించాడు. గాడ్ కండెమ్డ్ సిన్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరములో పాపమునకు శిక్ష విధించబడింది. ఉదాహరణకు మనము చూసినట్లయితే ఏదో ఒక దొంగనో లేకపోతే ఏదో ఒక హత్య చేసిన వాడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయనను అతని మీద కేసు పెడతారు. ఫస్ట్ మన ఇండియన్ చట్ట ప్రకారం కనుక ఆలోచన చేస్తే, ఒక హత్య చేస్తేనో లేకపోతే ఒక దొంగతనం చేస్తేనో మోసం చేస్తేనో ఏం చేస్తారండి? వారి మీద కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత కోర్టుకు హాజరుపరుస్తారు. హాజరుపరిచినప్పుడు అతడు చేసినటువంటి నేరానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ను వాళ్ళు చూపిస్తారు. ఇక ఫలానా రోజు ఫలానా సమయానికి ఇట్లా చేశాడు, ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇది, లేకపోతే సీసీ ఫుటేజ్ ఇది అని అక్కడ ఉన్నటువంటి సాక్షులను అక్కడ ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి ఏం చేస్తాడంటే, ఆ నేరం అనేటువంటిది రుజువు అయినప్పుడు అతనికి శిక్ష విధిస్తాడు. శిక్ష అంటే ఉదాహరణకు కొన్ని సంవత్సరాల జైలు శిక్షను, లేకపోతే కొంత డబ్బో, లేకపోతే చివరికి లేకపోతే తన ప్రాణాన్ని
ఇవ్వాలి అని చెప్పేసి, లేకపోతే ఉరి శిక్షను, ఇట్లాంటి చట్టాల ప్రకారం ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క చట్టం అనేటువంటిది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని జడ్జు ఏం చేస్తాడండి, తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు పాపము ఒకవేళ చేస్తే, ఆజ్ఞ గనక ఒకవేళ అతిక్రమిస్తే మరణం అనేటువంటిది వస్తుంది అని ఒక ఆజ్ఞను ఆదాముకు దేవుడు ఇచ్చాడు. ఆ ఆజ్ఞ అనేటువంటిది పాపము అనేటువంటిది పెరుగుతున్న కొలది, లేకపోతే ఆజ్ఞను అతిక్రమించినటువంటి మనుష్యుడు పాపములో పడి ఆ పాపము ద్వారా వచ్చినటువంటి మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరి మీద ఏలుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపము అనేటువంటి దానికి విరుగుడుగా, లేకపోతే పాపము అనేటువంటి దాన్ని తన శరీరములో భరించాడంట. తండ్రి అయినటువంటి దేవుడు పాపమునకు శిక్ష విధించాడంట. ఇప్పుడు ఒక దొంగతనానికి శిక్షగా ఒక వ్యక్తి ఆ జైల్లోనో, లేకపోతే ఒక కొంత సొమ్మునో, లేకపోతే ఏదో ఒక శిక్షను అనుభవిస్తాడు. అదేవిధంగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి పాపానికి శిక్షను దేవుడు యేసులో పెట్టాడనమాట, యేసు మీద వేశాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, పాప పరిహారము నిమిత్తము పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. గాడ్ కండెమ్డ్ సిన్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ జీసస్. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపమునకు శిక్షగా మరణించాడు. అంటే ఇప్పుడు దెర్ ఈస్ నో మోర్ సిన్, అంటే పాపం అనేటువంటిది ప్రభుత్వము చేయడానికి వీల్లేదు. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు మరణించకంటే ముందు పాపం అనేటువంటిది ప్రభుత్వం చేసేది. ఇప్పుడు ఉదాహరణకు ఒక శిక్ష విధించిన తర్వాత మళ్ళీ అతని మీద, ఆ యొక్క ఖైదీ మీదనో, లేకపోతే ఆ యొక్క తప్పు చేసినటువంటి వాని మీద మళ్ళీ జడ్జి వచ్చేసి శిక్ష విధించడు. ఆల్రెడీ జడ్జిమెంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఆ యొక్క తీర్పు అనేటువంటిది, ఒక శిక్ష అనేటువంటిది విధించిన తర్వాత అతడు విముక్తుడవుతాడు. కాబట్టి ఇక్కడ పాపమునకు శిక్ష అనేటువంటిది విధించబడ్డ తర్వాత, అంటే పాపమునకు ప్రాయశ్చిత్తంగా మరణం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు పొందిన తర్వాత ఇక మీదట పాపం అనేటువంటిది ప్రభుత్వము చేయకుండా చేయబడింది. ఇది మనకు అర్థం కావాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమంటాడంటే చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇప్పుడు సిన్ హ్యాస్ నో పవర్ అండ్ ద సిన్ హ్యాస్ నో డొమినియన్ ఓవర్ యూ. పాపము మన మీద ప్రభుత్వము చేయాలంటే దానికి ఒక ఆజ్ఞ అనేటువంటిది కావాలి. పాపము అనేటువంటిది ప్రభుత్వం చేయాలంటే ధర్మశాస్త్రం అనేటువంటిది ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు పాపములన్నిటికీ కూడా పరిహారముగా తన శరీరములో ఆ శిక్షను అనుభవించడం ద్వారా, పాపమునకు శిక్ష తన శరీరంలో అనుభవించడం ద్వారా పాపం అనేటువంటిది ప్రభుత్వం చేయకుండా చేశాడు. అంటే ఇప్పుడు చూడండి, ద సిన్ హ్యాస్ నో పవర్ ఓవర్ యూ ఆర్ ఎనీబడి. పాపం అనేటువంటిది మనిషి మీద ప్రభుత్వము చేయకుండా ఉండడానికై యేసు ప్రభువారు తన శరీరమందు మరణాన్ని అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చూడండి, యేసయ్య పాపమునకు ఏమయ్యాడంట, పాపమునకు ఆయన వెలగా తన ప్రాణాన్ని చెల్లించాడు. కాబట్టి ఆయన పాపమును శిలువ మీద యేసు రూపములో చంపాడు దేవుడు. మళ్ళొకసారి చెప్తాను, దేవుడు శిలువ మీద యేసుక్రీస్తులో పాపాన్ని చంపాడు. మళ్ళీ చెప్తాను, దేవుడు యేసుక్రీస్తులో శిలువ మీద పాపాన్ని చంపాడు. ఇప్పుడు ఒక వ్యక్తి లేకపోతే చచ్చిపోతే తిరిగి ఆ వ్యక్తికి అధికారము లేకపోతే బలం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఇప్పుడు దేవుడు పాపాన్ని శిలువ మీద చంపిన తర్వాత పాపమునకు అధికారము కానీ శక్తి కానీ లేదు. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పాపానికి చేశాడు. ఇంకా మనం చూస్తూ పోయినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో కనుక మనం చూస్తే, అక్కడ ఆయన పాపములన్నిటి కొరకు ఒక బలిని అర్పించేసి ఆయన ఏం చేశాడనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించాడు. గొర్రెల రక్తము కాదు, మేకల రక్తము కాదు, తన సొంత రక్తాన్ని ప్రజలందరి పాపముల నిమిత్తమై బలిగా అర్పణగా అర్పించేసి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ముందు పాపం అనేటువంటిది ఓడిపోయింది. The power has been quenched
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆర్ ఇన్ జీసస్. యేసు ముందు పాపం అనేటువంటిది ఓడిపోయింది. అందు గురించే మనము పేతురు కావచ్చు, యోహాను కావచ్చు రాస్తూ ఉంటారు, ఆయనలో పాపం ఎంత మాత్రము లేదు, లేకపోతే ఆయన పాపము చేయలేదు. యేసేనే అన్నాడు, నాలో ఎవడైనా పాపం ఉందని చెప్పేసి రుజువు పరుస్తాడా? ఆయన ముందు పాపం అనేటువంటిది ఓడిపోయింది. ప్రజలందరి పాపములకు శిక్షగా యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమందు ఆ మరణాన్ని అనుభవించాడు. కాబట్టి ఇక మీదట పాపం అనేటువంటిది ప్రభుత్వము చేయడానికి వీలు అసలే లేదు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులో పాపము ఓడిపోతుంది, మరణము ఓడిపోతుంది, శత్రువులు ఓడిపోతారు. సమస్త దుష్టత్వానికి కారణము, సమస్త విధములైనటువంటి రోగములకు, శాపములకు, మరణానికి, వ్యసనములన్నిటికీ కారణమైనటువంటి పాపాన్ని దేవుడు సిలువలో యేసుక్రీస్తులో చంపాడు. కాబట్టి ఇక మీదట ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరిలో నీతి, పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసము, సహనము అన్నీ కూడా ఏలుతాయి అని చెప్పేసి రోమీలకు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పాపం ఏ విధంగానైతే ప్రతి ఒక్కరి మీద ప్రభుత్వం చేసిందో అదే విధంగా ఇక మీదట నీతి ఏలుబడి చేస్తుంది, ఆయన యొక్క కృప ఏలుబడి చేస్తుంది. పాపము అందరి మీద ఏలుబడి చేసి మరణమునకు ఏ విధంగానైతే తీసుకెళ్ళిందో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా జీవములోనికి వెళ్ళారు, జీవములోనికి దాటారు. వారి మీద నీతి అనేటువంటిది ఏలుబడి చేస్తుంది, వారిలో దేవుని శక్తి అనేటువంటిది ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ద పవర్ ఆఫ్ సిన్ వాజ్ క్వెంచ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువులో పాపం అనేటువంటిది ప్రభుత్వము చెయ్యదు, ఎందుకంటే ఆయన దాన్ని చంపేశాడు. దేవుడు యేసులో పాపాన్ని చంపాడు, కాబట్టి పాపమునకు శక్తి అనేది లేదు. అందుకే మనందరం కూడా అర్థం చేసుకోవాలి, యేసులో పాపం అనేటువంటిది లోబడుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రోగానికి ఏం చేశాడు? మరి ఇప్పుడు యేసు నామములో రోగము పోతుంది కదా, మరి రోగానికి ఏం చేశాడు అనేది మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4 నుంచి 6వ వచనం వరకు, అదేవిధంగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనం కనుక చూస్తే అక్కడ నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను అని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని రోగాలు ఉన్నాయండి? పెద్ద రోగము క్యాన్సర్ మొదలుకొని చిన్న రోగము తలనొప్పో లేకపోతే ఏదో అనుకుందాం, ఈ రోగములన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాడు. ఇప్పుడు ఈ రోగమైనా లేకపోతే నొప్పైనా, శాపమైనా, దరిద్రత అయినా, పేదరికమైన ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ఇవన్నీ కూడా పాపము యొక్క పర్యావసానాలు. ఇవన్నీ కూడా పాపము ఉన్నటువంటి వ్యక్తిలో ఏలుబడి చేస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ రోగాలు లేకపోతే ఈ దరిద్రత లేకపోతే ఈ యొక్క వ్యాధులు ఇవన్నీ కూడా వచ్చాయి అని అంటే ఆయనలో పాపము ఉన్నట్టు కాదు. మనందరి పాపములను, మనందరి వ్యసనములను, మనందరి రోగములను ఆయన భరించాడు. కాబట్టి ఆయన రోగగ్రస్తుడయ్యాడు, ఆయన వ్యాధిని అనుభవించాడు, చూడనొల్లని వాడుగా చేయబడ్డాడు. అంటే నేను అంటాను ఒక మాట, ఆయన పాపానికి ఎదురెళ్ళాడు, ఆయన రోగానికి ఎదురెళ్ళాడు, ఆయన మరణానికి ఎదురెళ్ళాడు, ఆయన సాతానుకి ఎదురెళ్ళాడు, ఆయన ప్రతి దరిద్రతకు, శాపానికి ఎదురెళ్ళాడు. ఏది కూడా ఆయన మీద ప్రభుత్వం చేయలేకపోయింది. ఆయన అన్నిటిని కూడా తొక్కిపట్టి ఆయన పాదం క్రిందికి తీసుకొచ్చుకున్నాడు. ఏ మనుషుని మీదనైతే ఇవన్నీ కూడా అధికారం చెలాయిస్తూ వచ్చాయో వాటన్నిటిని కూడా ఆయన తొక్కిపెట్టి పాదం క్రిందికి తీసుకొచ్చాడు. ఈరోజు రక్త మాంసములను ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు అన్నిటినీ జయించి తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. ఆయనలో మనము జయిస్తామని చెప్పేసి అన్నాడు. కాబట్టి వీ కెన్ డిఫీట్ ఎవ్రీథింగ్ అండ్ వీ కెన్ కాంకర్ every obstacle and every sin and every enemy and every sickness and every poverty and whatever the situation that you are facing today, you will conquer every giant in the name of Jesus, because Jesus defeated everything and everyone. ప్రతి ఒక్క దానిని, ప్రతి ఒక్క సమస్యను, ప్రతి శత్రువును ఆయన జయించాడు. కాబట్టి నీవు ఆయనలో అన్నిటినీ జయిస్తావు. సరే, ఇప్పుడు రోగానికి ఆయన ఏం చేశాడనేది మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు రోగానికి ఏం చేశాడు అనేది ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం చూస్తే 4వ వచనంలో
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. సరే, ఇప్పుడు రోగము అనేది ఏం చేస్తుందండి? మనిషిని చంపేస్తుంది. అది మెల్లిమెల్లిగా మనిషిని చంపేస్తుంది. ఏ వ్యాధి అయినా సరే, ఇట్ లీడ్స్ టు డెత్. అది ఒక రోజు చంపేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రోగములన్నీ భరించాడంట. అవి ఎవరి రోగములండి? పాపము ద్వారా వచ్చేటువంటి ఆ రోగములన్నీ, ఆ శాపములన్నీ, ఆ వ్యసనములన్నిటినీ ఆయన తన మీద వేసుకున్నాడు. అంటే నేను చెప్తున్నాను ఇంకొక మాటలో, రోగమా నన్ను ఆవరించు, నన్నేమైనా చేసుకో అని ఆయన ఎదురెళ్ళాడు. నన్ను ఆవరించు రోగమా, నన్ను చంపేసేయి, నన్నేం చేయగలుగుతావు ఇంకా అని ప్రతి ఒక్కరి రోగాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడంట. భరించి ఏం చేశాడంట? ఆయన మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి రోగమునకై, ప్రతి వ్యాధికై ఆయన వెలను చెల్లించాడు. ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలను తిన్నాడు. ఆయన వీపంతా కూడా చీల్చబడింది. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. అరికాళ్ళలో, అరచేతుల్లో మేకులు దింపబడ్డాయి. పక్కలో బల్లెము పోటు పొడవబడింది. ఇవన్నీ కూడా శిక్షగా ఆయన భరించాడు. జడ్జిమెంట్గా ఆయన రోగములన్నిటినీ తను వహించుకున్నాడు. ఆయన పొందిన ఈ దెబ్బలన్నిటిలో నుంచి నువ్వు స్వస్థత పొందుకుంటావు. అంటే ఇప్పుడు రోగమునకు శిక్ష యేసయ్య భరించాడు కాబట్టి నువ్వు స్వస్థతను నిశ్చయంగా పొందుకుంటావు. పాపమునకు శిక్ష యేసయ్య భరించాడు కాబట్టి నువ్వు నీతిని, కృపను పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువారు నీ స్థానంలో మరణించాడు కాబట్టి ఆ మరణానికి ఎదురెడ్డి వెళ్ళి, ఆ పాతాళంలోనికి వెళ్ళి ఆ శత్రువులందరినీ కూడా అణిచివేసి ఆయన తిరిగి లేచాడు కాబట్టి పాతాళ లోకము సంఘం ముందు ఈరోజు నిలబడలేదు. వ్యసనములు నీ ముందు నిలబడలేవు, లేకపోతే వ్యాధులు నీ ముందు నిలబడలేవు. ప్రతి దానిని కూడా ఆయన ఎదురెడ్డి జయించాడు, లోపరచుకున్నాడు. లోపరచకుండా ఏది కూడా దేవుడు వదిలిపెట్టలేదంట. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. చూడండి, ఉదాహరణకు మన ఇంట్లో కనుక ఒక చిన్న కుటుంబం ఉన్నదనుకోండి, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక శత్రువు మన మీదికి, కుటుంబంలోనికి ఎవడైనా బయట నుంచి దాడి చేయడానికో, లేకపోతే ఏదో ఒక సింహమో లేకపోతే ఒక చిరుతపులో ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, దాన్ని ఎదురొడ్డి జయించడానికి ఇంటికి పెద్ద ఏం చేస్తారండి? ముందుకెళ్తాడు. ముందుకెళ్ళి దానితో పోరాడి దాన్ని చంపేసి తన కుటుంబాన్ని ఏం చేస్తాడండి? కాపాడుకుంటాడు. సింహమా నా మీదికి రా, ఒకవేళ చంపేయాలనుకుంటే నన్ను చంపాయి, లేకపోతే దాడి చేయాలనుకుంటే నా మీద దాడి చేయి, కానీ వారిని ముట్టడానికి వీలు లేదు. ఒకవేళ నీకు కావాలనుకుంటే నా ప్రాణాన్ని నేను ఇస్తాను, రోగమా నీకు నా ప్రాణాన్ని ఇస్తాను, లేకపోతే పాపమా నీకు నా ప్రాణాన్ని ఇస్తాను, మరణమా నీకు నా ప్రాణాన్ని ఇస్తాను, కానీ నువ్వు వారిని ముట్టడానికి వీలు లేదు అని ఒక యజమానుడు కుటుంబానికి చెప్పి ఏ విధంగానైతే అన్నిటినీ భరిస్తే తన కుటుంబాన్ని కాపాడుకుంటాడో, అదేవిధంగా మన ప్రధాన యాజకుడు, మన సహోదరుడు, అన్నిటికంటే జ్యేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షమున, మన కొరకు అన్నిటికీ ఎదురొడ్డి వాటిని పొందుకొని వాటిని ఏలుబడి చేసి అవేవి కూడా నన్నేమి చేయలేవని తిరిగి మళ్ళీ లేచి ఆయన తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. కాబట్టి అన్నిటి మీద ఆయనకు అధికారం అనేటువంటిది ఉంది. ఇప్పుడు రోగాన్ని పిలిచి యేసయ్యతో మాట్లాడితే కనుక, రోగమా ఇప్పుడు నువ్వు యేసయ్యను మళ్ళీ తిరిగి చంపగలవా అంటే ఏమంటుందండి? రోగమా నమస్తే పెడుతుంది. ఫస్ట్, అయ్యా నేనేమి చేయలేకపోయాను, నేను చంపేశాను, చివరికి సమాధిలోకి తీసుకెళ్ళాను, చివరికి పాతాళం వరకు తీసుకెళ్ళాను, కానీ దేవుడు తన శక్తి చేత తిరిగి నిన్ను ఆయన లేపాడు. కాబట్టి ఇక మీదట మేమేం చేయలేమంటది. మరణం వచ్చి, మరణమా నువ్వేమైనా చేయగలుగుతావా అంటే మరణం అంటది, మరణము పాతాళము ఆయనను బంధించుట అసాధ్యం, మేమేమి చేయలేకపోయాం, ఆయన శక్తి ద్వారా తిరిగి ఆయన లేచాడు. కాబట్టి మరణము అంటది ఆయన ముందు, నేనేమి ఆయనను చేయలేకపోయానంటది. ఒకవేళ మనం పాపాన్ని పిలిచి కనుక అడిగితే పాపం వచ్చి అంటది,
దేవుడు పాపమునకు శిక్షగా నన్ను చంపేశాడు, నా మీద శిక్ష వేసేశాడు. కానీ పాపం నా మీద ఏలుబడి చేయలేకపోయింది. నేను ఇప్పుడు తిరిగి లేచాను. ప్రతి సమస్త శిక్షను, ప్రతి దానికి శిక్షను నేను అనుభవించేశాను. చివరికి నేను జయించేశాను. కాబట్టి ఏది నన్ను ఎంత మాత్రం హాని చేయలేకపోయింది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, కొంతమంది చెప్తా ఉంటారు, ఆ రోగం వచ్చింది, ఆ రోగాన్ని నేను జయించాను, అది నన్ను ఏమీ చేయలేకపోయింది అంటారు. ఎంతోమంది నాకు వ్యతిరేకంగా లేచారు, వారు నన్ను ఏమీ చేయలేకపోయారు, కాబట్టి ఇంకెవడొస్తాడో రాని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ యొక్క నమ్మకం అనేటువంటిది ఎట్లా వచ్చిందండి? వారు అనుభవపూర్వకంగా వాటిని డిఫీట్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయితే లేకపోతే ఒక జాబ్ కొడితే దానికంటే నేను గొప్పది కూడా కొడతానని చెప్పేసి ఒక వ్యక్తి ధైర్యంగా మాట్లాడతాడు. లేకపోతే ఒక సమస్యను లేకపోతే సవాలును, ఒక రోగాన్ని జయిస్తే ఇంకొక రోజు ఒక సమస్య వచ్చినప్పుడు నేను దాన్ని కూడా జయిస్తానని చెప్పేసి మాట్లాడతాడు. అంటే చూడండి, ఒక మానవునికి ఇంత సామర్థ్యం అనేటువంటిది కనుక పొందుకోవడానికి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకు ఎంత సామర్థ్యము, ఎంత శక్తి, ఎంత బలం ఉంటుంది అనేది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, రోగములకు ఆయన ఎదురొడ్డి వెళ్ళి ఆయన వాటన్నిటిని కూడా భరించి ప్రతి రోగమునకై దెబ్బలు తిని ఏ మరణమైతే రోగం అనేటువంటిది తెస్తుందో ఆ మరణాన్ని ఆయన పొందుకొని ఆ మరణమును తిరిగి ఓడించి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి అందుకే సువార్తలో పునరుద్ధానమును గురించి మాట్లాడకుండా సువార్త అనేటువంటిది ఉండదండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు అని చెప్పకపోతే సువార్త అనేటువంటిది కంప్లీట్ అనేది కాదు. అక్కడనే ఉంది అంత శక్తి అనేటువంటిది. ఏది యేసయ్యను ఏమీ చేయలేకపోయింది. పాపం ఏం చేయలేకపోయింది, రోగం ఏం చేయలేకపోయింది, మరణం ఏం చేయలేకపోయింది, శత్రువు ఏం చేయలేకపోయాడు, లేకపోతే సాతాను ఏం చేయలేకపోయాడు, లేకపోతే ఆ దరిద్రత పేదరికం ఏం చేయలేకపోయింది. యేసయ్య అన్నిటినీ జయించి తిరిగి లేచాడు అనేటువంటిదే ఈరోజు మనం ప్రకటిస్తున్నటువంటి సువార్త. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీకు ఒకవేళ అనారోగ్యంలో ఉండొచ్చు. మీరు రోజు అనేకమైనటువంటి రుగ్మతల చేత, బలహీనతల చేత బాధపడుతున్నారు కావచ్చు. అవి చెప్పలేనటువంటి రోగాలు కావచ్చు. ఏ డాక్టర్ దాన్ని క్యూర్ చేయలేడు కావచ్చు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నిశ్చయముగా మీ రోగములను భరించాడు. ఆయన మీ రోగమును ఆయన మీద వేసుకొని రోగమునకు ఎదురొడ్డి వెళ్ళాడు. ఆ రోగం ఆయనను చంపేసింది, కానీ ఆ మరణం అనేటువంటిది ఆయనను ఏమీ చేయలేకపోయింది. దేవుడు ఆ మరణ వేదనలన్నీ తొలగించి యేసు ప్రభువును తిరిగి లేపాడు. ఆ పాపమునకు శిక్ష యేసయ్య భరించాడు. కాబట్టి ఆయన పొందిన ప్రతి దెబ్బ ద్వారా, ఆయన పొందిన ప్రతి ఆ యొక్క బాధ ద్వారా ఈరోజు మీకు స్వస్థత నిశ్చయముగా కలుగుతుంది. ఈరోజు మీరు సమస్యల్లో, అనారోగ్యంలో, వేదనలో, ఎన్ని బలహీనతలో మీరు ఈరోజు ఉన్నా అవేవి కూడా మీ మీద ప్రభుత్వం చేయవు. వాటన్నిటిని జయించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మన పక్షమున ఉన్నాడనేటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకే మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఏం చేశాడంట? మనము పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఇంకేమంటున్నాడు? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు పాపములను మోసుకున్నాడు. అదేవిధంగా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. వి విల్ బి హీల్డ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన ప్రతి దెబ్బలో, ప్రతి గాయములో, ప్రతి విధమైనటువంటి ఆ నొప్పిలో మనకు స్వస్థత అనేటువంటిది ఈరోజు ఉంది. కాబట్టి ఆయన వాటన్నిటినీ జయించాడు. మరణాన్ని జయించాడు, రోగాలను జయించాడు, పాపాన్ని జయించాడు. ఆయన జయించాడు కాబట్టి ఈరోజు లోపరుచుకుంటున్నాడు అనేది మనందరికి కూడా అర్థం కావాలి. సరే, మూడవదిగా ఆయన సాతానుకి ఏం చేశాడు అనేది మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు సాతానును సిలువ మీద గెలిచాడు. జీసస్ డిఫీటెడ్ సైటన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. మనం చూస్తే కనుక చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా మనము ఇంపార్టెంట్గా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో
మనం చూస్తే కనుక 2వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని ఏ విధంగా జయించాడనేది అక్కడ జ్ఞాపకం చేస్తుంటాడు. 14వ వచనం మనం చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేతను దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చూడండి, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఏ ఆజ్ఞాతిక్రమము తీసుకొచ్చిన పాపమైతే మనిషిలో ఏలుబడి చేస్తూ అపవాదికి అధికారం ఇచ్చిందో దానిని డిఫీట్ చేయడానికి ఏసయ్య ఏం చేశాడంట? మరణించాడంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? హీ వెంట్ టు ద హేడ్స్ ఆఫ్ ద డెత్, అంటే పాతాళ లోకంలోనికి ఆయన వెళ్ళాడు. పాతాళ లోకంలోనికి వెళ్ళిన తర్వాత అంత సాతాను బ్యాచ్లన్నీ కూడా వచ్చి యేసయ్యని ఇప్పుడు బంధించేద్దాం, యేసయ్యని ఇప్పుడు కాల్చేద్దాం అని చెప్పేసి, ఆ అగ్నిలో లేకపోతే కాల్చేద్దాం, లేకపోతే ఆయనను బంధిద్దాం అని చెప్పేసి వచ్చాయంట. వచ్చినప్పుడు ఏమైనా ఆయనను చేయగలిగాయా? ఏమీ చేయలేకపోయాయి. ఆయనను ఈవెన్ ముట్టలేకపోయాయి. అన్నిటినీ జయించి ఆయన తిరిగి లేచాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అని చెప్పేసి మనము అపోస్తల కార్యంలో ఆ మాటను మనము చదవచ్చు. ఒకసారి మనం ఆ మాటను చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 24వ వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. మరణము ఆయనను బంధించలేదు. సాతాను ఆయనను బంధించలేడు. ఏ సాతాను దూత ఆయనను ముట్టలేడు. అంత శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చదివాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో, మరణము యొక్క బలము గలవానిని, అనగా సాతానును మరణము ద్వారానే నశింప చేయుటకు ఆయన రక్తమాంసములో పాలివాడై ఆయన మరణించి మృతుల లోకంలోనికి వెళ్ళి అక్కడ అపవాదిని వాని యొక్క రాజ్యమంతటిని కూడా నాశనం చేసి వాన్ని డిఫీట్ చేసి చెరగా పట్టుకొని పోయి ఆయన పరలోకంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే చూడండి, ఈరోజు యేసు నామములో సాతాను లోబడుతుంది. సాతానును ఆయన ఏం చేశాడండి? డిఫీట్ చేసేసాడు. కత్తులతో పొడిచేశాడు అనమాట, చంపేశాడు. వాని తలను చితక తొక్కేశాడు. ఇప్పుడు చూడండి, ఒకడు ఇంకొక వ్యక్తిని బాగా కొట్టాడు అనుకోండి, గాయపరిచాడు అనుకోండి, ఇంకొకసారి ఆ వ్యక్తిని డిఫీట్ చేయడానికో లేకపోతే ఎదుర్కోవడానికో వస్తాడా? ఆ వ్యక్తి ముందు బలం అనేటువంటిది సరిపోకపోతే ఎదురుగా వస్తాడా అని? రాలేడు కదా. అదేవిధంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సాతానును చితక తొక్కేశాడు. వాని బలాన్నంతా కూడా అణిచివేశాడు. మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేశాడంట. అంటే చూడండి, ఇంకొక మాటలో చెప్పాలంటే, మనిషి పాపం చేస్తే మరణం వచ్చింది కదా. ఈరోజు ప్రజలందరి పాపములను యేసయ్య మరణమునకు ఆయన అప్పగిస్తున్నాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపము ఆరోపించబడింది ఆయన మీద కాబట్టి ఆయన కూడా ఇప్పుడు పాతాళంలోనే ఉండాలి అని చెప్పేసి సాతాను అన్నప్పుడు దేవుడు మరణ వేదనలను తొలగించి ఆ మరణం నుంచి ఆయనను తిరిగి లేపాడు. అంటే ఇప్పుడు సాతాను ఓడిపోయాడా? ఓడిపోలేదా? అంటే శత్రువైనటువంటి సాతాను ఆ యేసుక్రీస్తు ప్రభువు మీద విజయం అనేటువంటిది సాధించలేకపోయాడు. డెవిల్ హ్యాస్ నో పవర్ ఓవర్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు మీద సాతానుకు అధికారం అనేటువంటిది లేనే లేదు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడు? రోగముల మీద, దయ్యముల మీద, సమస్యల మీద, అపవాది మీద తన శిష్యులకు అధికారం ఇచ్చి ఆయన పంపించాడు. మీరు యేసు నామంలో దయ్యములను వెలగొట్టండి, నా నామంలో వెలగొట్టండి, నా నామంలో రోగములను స్వస్థపరచండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకు తర్ఫీదు ఇచ్చి పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారు అందరూ కూడా వెళ్ళి యూదయ, సమరయ ప్రాంతములంతా కూడా సంచరించి యేసయ్య నామములో ఎన్నో అద్భుతాలను వాళ్ళు చేశారు. ఆయన నామంలో దయ్యములు లోబడ్డాయి. ఆయన శక్తి కలిగినటువంటి నామంలో ప్రతి కూడా లోబడింది. హీ డిఫీటెడ్ ఎవ్రీ జాయింట్, హీ డిఫీటెడ్ ఎవ్రీ సేటన్ అండ్ హిస్ ఏంజల్స్. సాతాను యొక్క దూతలన్నిటినీ కూడా ఆయన తొక్కి పట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మీరు దురాత్మల చేత, మాంత్రిక శక్తుల చేత, అపవిత్ర ఆత్మల చేత పీడించబడతా ఉంటే ఆయన నామములో అవి పారిపోతాయి. యేసు నామములో అవి
పారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాటన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని పిలిచి ఆయన వాత పెట్టాడు అనమాట. హి కిల్డ్ ఎవ్రీ జాయింట్, ప్రతి శత్రువును ఆయన జయించాడు. హల్లెలూయా. అందుకే పరలోకంలో ఏం జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఏం జరిగింది అనేది అపోస్తలుడైనటువంటి యోహాను తను రాస్తూ ఉంటాడు. ఒకసారి మనము చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో అక్కడ ఏం జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు, ఆయన మరణించినప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూస్తే కనుక 12వ అధ్యాయం 7వ వచనంలో, అంతటా పరలోకములో యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలువలేకపోయిరి. సాతాను ఏం చేశాడంట, ఈ మిఖాయేలుతోను వీళ్ళందరితో యుద్ధం చేశాడంట, కానీ ఏమయ్యాడంట, గెలువలేకపోయాడు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఎవరంట, యేసు రక్తమును బట్టి, యేసు క్రీస్తు ప్రభువారు కార్చిన రక్తమును బట్టి, తాము యేసు నిమిత్తమై ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఎవరిని జయిస్తున్నారంట, సాతానును జయిస్తున్నారంట. యుద్ధము జరిగింది, కానీ ఎవరు జయించారు, యేసుక్రీస్తు ప్రభువే జయించాడు, ఆయన దూతలే జయించాయి. ఇప్పుడు అపవాదికి పరలోకంలో స్థానం అనేటువంటిది లేదు. వాడిని ఇప్పుడు భూమి మీద పెట్టాడు. భూమి మీద ఎందుకు పెట్టాడంటే నీ పాదముల క్రిందికి తేవడానికి పెట్టాడు. దేవుని సభా పర్వతం మీద హెచ్చించుకొని దేవునితో కూడా నేను సమానుడని అవుతానని చెప్పేసి ఎంత గర్వముతో అపవాది హెచ్చించుకున్నాడో వాని అంత పాతాళంలోనికి దేవుడు తొక్కడం మాత్రమే కాదు, కానీ ఈరోజు సంఘము అని పిలువబడుతున్న నీ పాదముల కింద, సంఘము అని పిలువబడుతున్న నా పాదముల కింద పాదపీఠంగా చేస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది శత్రువులు మీ మీదకి లేచినా, సాతానుడు ఎన్ని బ్యాచ్లు కట్టుకొని నీ మీదకి వచ్చినా, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మీద విజయం అసలే సాధించడు. ఎందుకంటే యేసు రక్తపు కోటలోను దాచబడి ఉన్నావు. ఆయన సాతానును అణిచి వేశాడు, వాడిని జయించాడు, వాని తలను చితగొట్టాడు, వాని ప్రభుత్వాన్ని వాని బలాన్నంతా కూడా అణిచివేశాడు. కాబట్టి ఎంత మాత్రము నీ మీద అపవాది ప్రభుత్వము చేయడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా మీ పాదముల క్రిందికి సాతానును తీసుకొస్తాడని చెప్పేసి, చితక తొక్కిస్తాడని చెప్పేసి అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది మీకు వ్యతిరేకంగా లేచిన, సాతానుడు మీకు వ్యతిరేకంగా లేచిన, వాడు మీ మీద ప్రభుత్వము చేయడానికి ప్రయత్నం చేసిన, వాని పన్నాగాలు ఏవి కూడా మీ మీద పని చేయవు. దేవుడు వారిని మీ పాదం కిందకి తీసుకొస్తాడనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అందుకే సాతానుకి యేసయ్య ఏం చేశాడో తెలుసు కాబట్టి యేసు నామము మాట్లాడగానే వాడు భయపడుతూ ఉంటాడు. అందుకే ఎన్నో దురాత్మలు వెళ్ళిపోయేటప్పుడు ఆయన నామము చెప్పగానే పారిపోతూ ఉంటాయి. ఆయన శక్తి గురించి మాట్లాడగానే అవి అక్కడ ఉండలేవు, ఎందుకంటే అంత టార్మెంట్ చేస్తాడు. అందుకే సేనాను దయ్యం పట్టిన వాడిని యేసయ్య వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాడు అంటాడు, వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మలు అంటూ ఉంటాయి, అయ్యా మమ్మల్ని బాధించడానికి ఎందుకు వచ్చావు, కాలము రాకంటే ముందే మమ్మల్ని ఎందుకు బాధిస్తున్నావు. చూడండి, జీసస్ టార్మెంటెడ్ ద డెవిల్. ఎంత ఊచకోత కోసాడు అపవాదిని, ఎంత టార్మెంట్ చేస్తాడు ఆయన. దే నో హిమ్. ఆయన తెలుసు, ఆ దురాత్మలకు తెలుసు యేసయ్యకి శక్తి ఏంటో, ఆయన వాటిని ఎట్లా డీల్ చేస్తాడో తెలుసు. కాబట్టి ఇంకా ఉండలేడు, ఉంటే వాని పని అయిపోయినట్టే. కాబట్టి ఎవరైనా దురాత్మల చేత, మాంత్రిక శక్తుల చేత పీడించబడుతూ ఉంటే యేసు నామములో ఉన్నటువంటి ఆ శక్తిని, అధికారమును మీరు గుర్తించి వారి నిమిత్తం ప్రార్థించినప్పుడు అవి మీకు లోబడతాయి. నా నామంలో దయ్యములను వెళ్ళగొడతారని చెప్పేసి మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి ఏది ఆయన ముందు ప్రభుత్వము చేయలేడు. హల్లెలూయా. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రికలో ఇంకొక మాట కూడా మనము చదువుకుందాం. యేసయ్య ఏం చేశాడు, ప్రభుత్వములను ప్రధానులను ఆయన నిరాయుధులుగా చేశాడనేది అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒకసారి మనము చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
అక్కడ ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు అనేది మనం చూద్దాం. మనము 2వ అధ్యాయం 13వ వచనంలో, మరియు అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనుగపరచాను. ఏం చేశారంట? సిలువతో జయించాడంట యేసయ్య. సిలువ అనేటువంటిది జయ సూచిక. హల్లెలూయా. సిలువ అనేటువంటిది జయ సూచిక. ఈ సిలువ చేత జయోత్సాహముతో అపవాదిని, అధికారులను, ప్రధానులు అందరినీ కూడా తెచ్చి బాహాటంగా కనపరిచాడంట. మన మీద నేరము మోపేటువంటి సాతాను నిరాయుధునిగా చేశారంట. వాని మీద వాడి కలిగి ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే నేరారోపణ చేయడం, లేకపోతే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించి చెప్పడం, మోసం చేయడం. అపవాది యొక్క ట్రిక్ ఏంటంటే మోసం చేయడం, శోధించడం, లేకపోతే ఇవేవైతే ఆయుధాలు వాడు కలిగి ఉన్నాడో వాటన్నిటిని కూడా లేకుండా చేసి వాడు నేరారోపణ చేయడానికే పాపం అనేటువంటిదే లేకుండా చేశాడు. కాబట్టి వాడిని నిరాయుధునిగా చేసి వేడుకకు తెచ్చి కనుపరచాడంట. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చదువుతున్నాం కదా, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. అందరి ముందు నిలబెట్టాడు అపవాదిని. నీకేం అధికారం లేదు అన్నాడు ఆయన, నీకేం శక్తి లేదు అన్నాడు ఆయన. అదేవిధంగా నీ యొక్క ఆయుధాలే లేవని చెప్పేసి అంటున్నాడు ఆయన. కాబట్టి సాతానుకు ఈరోజు ఆయుధాలు లేవు. వాడేదో వానుకున్న చిన్నపాటి తెలివితోని ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు, సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే సంఘం వీటన్నిటిని కూడా అర్థం చేసుకుంటుందో, ఎప్పుడైతే ఈ వాక్యం ఉంటున్నటువంటి మీరు ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటారో, యూ విల్ బి సూపర్ న్యాచురల్ ఆర్ యూ విల్ బి పవర్ఫుల్, యూ విల్ డిఫీట్ ఎవ్రీథింగ్. మీరు దేవుని వలన ప్రతి దాన్ని కూడా జయిస్తారు అని నేను ఈరోజు ధైర్యంగా విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి సాతానును ఆయన జయించాడు, ఆయన వానిని ఓడించాడు. వాడు యేసయ్య పేరు వినగానే లోబడాల్సిందే, వంగాల్సిందే. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చివరి వచనంలో అపోస్తలుడైనటువంటి పేతురు చాలా చక్కటి మాటను రాస్తూ ఉంటాడు. దాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుడి కుడిపార్శ్వమున ఉన్నాడు. సాతానును తొక్కిన తర్వాత ఇప్పుడు అధికారం చెలాయించడే కదా అండి. ఇప్పుడు చూడండి, ఒక గవర్నమెంట్ను ఇంకొక గవర్నమెంట్ జయిస్తే వాళ్ళని వీళ్ళు ఏలుబడి చేయరా? తప్పకుండా చేస్తారు. ఇప్పుడు సాతాను గవర్నమెంట్ను, సాతాను యొక్క ప్రభుత్వాన్ని, వానికి ఉన్నటువంటి అధికారమును అన్నిటినీ కూడా ఆయన డిఫీట్ చేశాడు. కాబట్టి ఆయన వాడిని ఓడించాడు. కాబట్టి సిలువలో వాడిని ఓడించాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై తండ్రి కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున ఈరోజు ఉన్నాడు. అంటే ఆయనకు లోబడని దూత లేకపోతే దురాత్మ ఏది లేదు, ఆయనకు లోబడని అధికారులు లేకపోతే అధికారము ఏదీ లేదు, ఆయనకు లోబడని శక్తి ఏది కూడా లేదు. అది మాంత్రిక శక్తులైనా లేకపోతే ఏదైనప్పటికీ కూడా దేవునికి లోబడాల్సిందే. ఎవ్రీ పవర్ షుడ్ ఒబే అంటూ జీసస్ క్రైస్ట్. ప్రతి శక్తి యేసుక్రీస్తు ప్రభువుకు లోబడాల్సిందే, ప్రతి ప్రభుత్వం లోబడాల్సిందే, ప్రతి ఒక్కడు ఆయనకు లోబడాల్సిందే. తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యను అన్నిటికంటే హెచ్చించాడు. ఉన్నవైనా రానున్నవైనా ప్రభుత్వములైన ప్రధానులైన ప్రతి దాన్ని కూడా యేసుకు లోపరిచాడు. ఎందుకంటే ఆయన జయించాడు. కాబట్టి ఆయన ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. ఈ అధికారము లేకపోతే ఈ యొక్క అన్నిటి కూడా ఉట్టికనే యేసయ్యకు రాలేదు. ఈ డిఫీటెడ్ ఎవ్రీథింగ్, ఈ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతి దాన్ని డిఫీట్ చేసి ఓడగొట్టి ఆయన ఎదురొడ్డి వాటిని జయించి ఈరోజు వాటి మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, నేను జయించాను, మీరు కూడా ఒకవేళ జయిస్తే నా పక్కన కూర్చొని మీరు కూడా ప్రభుత్వం చేస్తారంటున్నాడు. ఆయన జయించువాడు అన్నీ కూడా పొందుకుంటాడని చెప్పేసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సంఘములతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగానైతే జయించి ఆ జయించినటువంటి ఆయన యొక్క ఆత్మ మనలో ఉంచాడు. నేను లోకాన్ని జయించాను,
మీకు లోకంలో శ్రమలు వస్తాయి, అపవాది లోకంలో మీకు శ్రమలు తీసుకొని వస్తాడు, అయినా మీరు భయపడొద్దు, నేను మీలో ఉన్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారా సాతానును ఆయన అణిచివేశాడు. వాని ఆయుధాలన్నింటినీ కూడా కొల్లగొట్టాడు. వాని యొక్క టాక్టిక్స్ అన్నింటినీ కూడా నాశనం చేశాడు. వాడు ఏ ఆలోచనల చేతనైతే మనుషుల మీద ఆ యొక్క నేరారోపణ చేస్తూ వారిని శాపములోనికి, పాపములోనికి, ఉగ్రతలోనికి తీసుకొచ్చాడో వాటన్నిటినీ కూడా ఆయన ఎండ్ చేసేసాడు. కాబట్టి ఈరోజు సాతానుకు ఆయుధం అనేటువంటిది లేదు. వాడు ప్రభుత్వం చేయడానికి ఎంత మాత్రం కూడా అధికారం అనేటువంటిది లేదు. అంత గొప్పగా దేవుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించాడనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. సరే, అదేవిధంగా ఇంకా మనం చూస్తే కనుక ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కనుక చదివితే అక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఏమని రాయబడిందండి, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. రక్షణయు శక్తియు రాజ్యము ఎవరిదైందండి? ఇప్పుడు దేవునిదైంది. ఆయన సంఘములో చేర్చబడినటువంటి మనకు ఆ రక్షణ స్వాస్థ్యముగా మనకి ఇచ్చాడనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇక్కడ యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్ని ముద్రలను విప్పగల ఎలిజిబిలిటీని ఆయన పొందుకున్నట్టుగా రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం చూస్తే కనుక 9వ వచనము 10వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం కనుక మనం చూస్తే ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి వధించబడ్డాడు యేసయ్య. పాపము చేయనప్పటికీ పాపము కొరకు మరణించాడు, శాపగ్రస్తుడయ్యాడు, రోగగ్రస్తుడయ్యాడు, దరిద్రుడయ్యాడు, ఇవన్నీ కూడా అయ్యాడు. కాబట్టి ఆ శిక్ష తను అనుభవించాడు. కాబట్టి వాటన్నిటిని ఎదురొడ్డి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి తిరిగి లేవడంలో అన్నిటినీ జయించాడు. కాబట్టి ఏముందండి, వధించబడిన వాడవే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు, కొత్త పాట పాడుదురు అని చెప్తూ 12వ వచనంలో ఏమంటున్నాడు, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొంద నరహుడని గొప్ప శబ్దముతో చెప్పుచుండురి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పక్కన కూర్చున్న తర్వాత, అన్నిటినీ ఓడించిన తర్వాత ఇక్కడ దేవుని యొక్క దూతలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వధించబడిన గొర్రెపిల్ల దేని పొందుకున్నాడంట? పవర్ అండ్ రిచెస్ అండ్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ హానర్ అండ్ గ్లోరీ అండ్ ప్రైజ్. ఇవన్నీ కూడా ఇవన్నిటినీ కూడా ఆయన పొందుకున్నాడు. ఆయన నరహుడుగా చేయబడ్డాడు. ఈరోజు ఇవన్నిటిని కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి సంఘమునకు ఆయన ఈరోజు ఇచ్చేశాడు. కాబట్టి ఆయన శత్రువు అయినటువంటి సాతానును ఓడించాడు. ఈ డిఫీటెడ్ జాయింట్స్, ఈ డిఫీటెడ్ ఎనిమీ సాతానును ఆయన జయించాడు. ఈరోజు నీ ద్వారా నా ద్వారా కూడా వాడిని అణిచివేయాలి అని చెప్పేసి కూడా ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి అంత శక్తి కలిగిన నామము ఆయనలో మనకిచ్చాడు. కాబట్టి మనం ఆయన పేరును వాడుకున్నప్పుడు ఆయనకు వాడు భయపడతాడు. ఆయన పేరును వాడుకున్నప్పుడు సాతాను మనకు భయపడతాడు. మనం సాతానుకు భయపడడం కాదండి, మనకు సాతాను భయపడతాడు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి మనం వాడిని యేసయ్య ద్వారా జయిస్తాం. యేసయ్య వాడిని ఏం చేశాడో వానికి తెలుసు. కాబట్టి ఆయన పేరు ఎత్తినప్పుడు వాడు భయపడతాడు. దిస్ ఈజ్ ద పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. యేసయ్య సాతానుకు ఏం చేశాడో తెలుసు. కాబట్టి యేసయ్య పేరు ఎత్తినప్పుడు సాతాను అక్కడ ఉండడు. పాపానికి యేసయ్య ఏం చేశాడో తెలుసు. కాబట్టి ఆయన పేరు చెప్పినప్పుడు పాపం అనేటువంటిది ఉండదు. మరణానికి యేసయ్య ఏం చేశాడో తెలుసు. కాబట్టి ఆయన పేరెత్తినప్పుడు మరణం అక్కడ ఉండదు. రోగానికి యేసయ్య ఏం చేశాడో తెలుసు. కాబట్టి ఆయన పేరెత్తినప్పుడు ఆ రోగం అక్కడ ఉండదు. పేదరికానికి, దరిద్రతకు యేసయ్య ఏం చేశాడో తెలుసు. కాబట్టి ఆయన పేరెత్తినప్పుడు అవేమి కూడా ఏలుబడి చేయవు. కాబట్టి ఆయన వాటన్నిటిని కూడా డీల్ చేసి, వాటన్నిటికీ ఎదురొడ్డి, వాటిని జయించి లోపరుచుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన పేరులో అన్నీ కూడా లోబడుతున్నాయి. హల్లెలూయా. ఈ మాటలు మీకు అర్థం కావాలి. అందుకే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే, ఆయన మీ కొరకు దరిద్రుడయ్యాడు, మీరు ధనవంతులు కావాలని చెప్పేసి ఆయన పేదరికాన్ని అనుభవించాడని చెప్పేసి అక్కడ రాస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకోసం ఆయన అనుభవించాడు? శాపగ్రస్తుడు అయ్యాడని
గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కాబట్టి దరిద్రుడుగా, శాపగ్రస్తుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, పాపిగా, లేకపోతే మరణాన్ని అనుభవించిన వాడిగా ఇవన్నీ కూడా ఎందుకు అయ్యాడంటే నీ స్థానాన్ని, నా స్థానాన్ని తీసుకొని వాటన్నిటినీ జయించి, అవన్నీ అనుభవించి, మరణించి, తిరిగి మళ్ళీ లేచి ఈరోజు అన్నిటి మీద శక్తి పొందుకొని తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. ఆయనకు అన్ని కూడా ఈరోజు లోబడతాయి. ఆ గొర్రెపిల్ల, ఆ వధించబడిన గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శక్తి, మహిమ, జ్ఞానము, బలము, అదేవిధంగా ప్రభావము అన్నీ కూడా పొందుకోవడానికి అర్హుడుగా చేయబడ్డాడు. అదేవిధంగా ఆయనకు అన్నీ కూడా లోబడుతున్నాయి. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా దేవుడు ప్రభువుగా ఉన్నాడు. ఆయనలో సమస్తం కూడా మనం పొందుకుంటామనేది నిశ్చయముగా వాస్తవము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయని చెప్పేసి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోయినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి చివరిగా నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే యేసయ్య అన్నిటి మీద అధికారము పొందుకున్నాడు. ఎట్లా అంటే అన్నిటినీ లోపరుచుకొని జయించాడు. కాబట్టి పేరు యేసు నామములో శక్తి ఉంది. ఎందుకు అనంటే ఆ శక్తి ఏంటో వీటన్నిటికీ తెలుసు. కాబట్టి రోగానికి తెలుసు, మరణానికి తెలుసు, పాపానికి తెలుసు, దరిద్రతకు తెలుసు, ఇవన్నిటికీ ఆయన ఏం చేశాడో తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు అవన్నీ కూడా లోబడతాయి. అందుకే నేను మొట్టమొదటిగా చెప్పాను కదా, ఒక వ్యక్తి ఒకదాన్ని జయించినప్పుడు ఆ వ్యక్తి వాటిని లోపరుచుకుంటాడు. యేసయ్య వీటన్నిటిని జయించాడు కాబట్టి ఆయన పేరెత్తగానే అవన్నీ కూడా కామ్ అవుతాయి. అంత మాత్రమే కాదు, ఈ భూ ప్రపంచమంతా కూడా ఆయన వలననే కలిగింది. ఆయన పేరులో, ఆయన పేరెత్తగానే అన్నీ కూడా లోబడతాయి. గాలి తుఫాను ఆగు అంటే ఆగింది. అదేవిధంగా ప్రతీది కూడా ఆయన పేరుకు లోబడుతుంది. ప్రతీది కూడా ఆయనకు లోబడుతుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదండి. అన్నీ కూడా ఆయన వలననే కలిగాయి. కాబట్టి ఆయన లేకుండా ఏది లేదు. కాబట్టి ఆయనలో ప్రతీది కూడా లోబడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క వాల్యూమ్ 3లో నేను ముఖ్యంగా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే యేసు ఏం చేశాడు, యేసు రోగానికి ఏం చేశాడు, పాపానికి ఏం చేశాడు, మరణానికి ఏం చేశాడు, శత్రువైన సాతానుకి ఏం చేశాడు, వ్యాధులకు, దరిద్రతకి ఏం చేశాడు అనేది ఈ వాక్యం ద్వారా మీకు అర్థమైతే యేసయ్య పేరులో ఇవన్నీ కూడా లోబడతాయనేది మీకు అర్థమవుతాయి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీకు అర్థమైనాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాల్యూమ్ 4లో శక్తి కలిగినటువంటి యేసయ్య నామమును మనం ఏ విధంగా వాడాలి, ఆ యేసు నామంలో ఏ విధంగా మనం అన్నిటినీ లోపరుచుకోవాలి, ఏలాలి, దాని కొరకు ఏ విధంగా మనం సిద్ధపడాలి, మరి యేసు నామం అందరికీ శక్తి కలిగిందిగా పనిచేస్తుందా, ఆ నామంలో మనం ఎట్లా ఆ దయ్యములను వెళ్ళగొట్టాలి, ఎట్లా రోగములను స్వస్థపరచాలి, ఎట్లా దరిద్రతను మరి బయటకు రావాలి, ఇవన్నిటిని గురించి కూడా నేను ప్రాక్టికల్గా, ఎక్స్పెరిమెంటల్గా ఎక్సర్సైజ్ చేసే విధంగా ఎట్లా ఉండాలనే దాన్ని నేను మీకు స్టెప్ బై స్టెప్ మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. కాబట్టి ఈ మాటలు మీకు అన్నీ కూడా అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా ఎవరెవరైతే దర్శించబడ్డారో, ఎవరెవరైతే అర్థం చేసుకున్నారో ఈ రోజు నుంచి దేవా వారు శక్తి కలిగిన వారై తండ్రి ప్రభువా సమస్తాన్ని కూడా ఏలుబడి చేయనట్లుగా, సమస్తాన్ని కూడా మీ నామములో లోపరుచుకున్నట్లుగా సహాయం చేయండి. యేసయ్యా మీరు పాపమును డీల్ చేశారు, మరణాన్ని డీల్ చేశారు, సాతాను డీల్ చేశారు, రోగములను డీల్ చేశారు, అదేవిధంగా దరిద్రతను డీల్ చేశారు, శాపాన్ని డీల్ చేశారు, వాటన్నిటికీ ఎదురొడ్డి మరియు వాటిని జయించారయ్యా. ఈరోజునైనా వాటన్నిటి మీద మీరు ప్రభుత్వం చేస్తున్నారు. అవేవి మిమ్మల్ని ఏమి చేయలేకపోయాయి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కాబట్టి మరణ వేదనలను తొలగించి దేవుడు ఆయనను లేపాడని చెప్పేసి రాయబడింది నాయన. అవునయ్యా తండ్రి, మీరు ఆ యొక్క శరీరం, మీ శరీరము కుళ్ళిపోలేదయ్యా. మీరు ఆ యొక్క సమాధిలోనే లేరు, మీరు తిరిగి లేచారు. ఏది మిమ్మల్ని ఏమి చేయలేకపోయింది. కాబట్టి దేవా ఈరోజు నాయన మీరు అంత శక్తి కలిగిన వాడుగా ఉన్నారు. కాబట్టి ఆ రోగము ఈరోజు లోబడుతుంది ఆయన. ఈరోజు నాయన తన ఆ యొక్క మాంత్రిక శక్తులు లోబడుతూ ఉన్నాయి. ఈరోజు నాయన యొక్క మరణము లోబడుతూ ఉంది. ఈరోజు నాయన శత్రువైన సాతాను లోబడుతూ ఉన్నాడు. వాటన్నిటికీ మీరు ఏం చేశారో తెలుసు. కాబట్టి అవన్నీ కూడా మీ నామములో లోబడతాయని తను మీరు ఈరోజు ఇంతవరకు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఎవరెవరి నేత్రములు అయితే తెరవబడ్డాయో ఈ రోజు నుంచి వారు శక్తి చేత, అధికారం చేత ప్రభుత్వము చేయడానికి మీ యొక్క కృపా సహాయం వారికి దయచేయమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మీరు ఈ యొక్క వాక్యం ద్వారా దర్శించబడ్డారని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే, దీవించబడితే మీ యొక్క సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు ఆ యొక్క దర్శించబడినట్లయితే, ఆశీర్వదించబడినట్లయితే ఇంకా 10 మందికి మీరు షేర్ చేస్తారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.